నమస్తే, నేను వెంకట్. వెల్కమ్ టు డే 70 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 100 డేస్. ఈ 70 డేస్ పోస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే, నేను సెలెక్ట్ చేసుకున్న నీడ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తుంది. అసలు నేను కంటెంట్ క్రియేషన్ లో చేయాలనుకున్నది స్టార్టింగ్ లో కరోనా టైంలో టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కరోనా సెకండ్ ఫేజ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే బాగా చూసేవాడిని. అదే అనుజ్ పాచిల్. అతను ఒక MBBS స్టూడెంట్ గా వీడియోస్ చేసేవాడు. చాలా బాగుండేవి. అది నాకు చాలా నచ్చేవి వీడియోస్. కరోనా టైంలో ఎంతలా చూశాను అంటే, అతని ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూశాను. చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ వీడియోస్ చూసేటప్పుడు. అప్పుడు అనిపించింది అలాంటి వీడియోస్ చేస్తే బాగుండాలి, కానీ అప్పటికి నా దగ్గర ఛానల్ లేదు. తర్వాత ఇంగ్లీష్ యూట్యూబర్ ఆలీ అబ్దుల్, ఓబీ విన్సెంట్, వీళ్ళ వీడియోస్ బాగా చూసేవాడిని. ఈ అనుజ్ పాచిల్, ఆలీ అబ్దుల్, ఓబీ విన్సెంట్ ఈ వీడియో మేకింగ్ స్టైలు, ఆ బ్లాగింగ్ స్టైలు నాకు బాగా నచ్చింది. ఇలాంటి వీడియోస్ చేయాలి అనిపించేది. తర్వాత కొంచెం ముందుకు వస్తే, కొన్ని రోజుల తర్వాత ఈశ్వర్ బోలేగర్ అని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్, అతని వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. వాళ్ళ వీడియోస్ కి చాలా అట్రాక్ట్ అయ్యాను. మళ్ళీ నాలో ఆశ పెరిగింది అలాంటి కంటెంట్ చేయాలి అని. తర్వాత ఇంకా ముందుకు వస్తే గౌరవ్ రెడ్డి, ఇతను కూడా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. వీడియోస్ చాలా బాగుంటాయి. వీళ్ళని చూస్తున్న కొద్దీ వీళ్ళు ప్రొవైడ్ చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ కంటెంట్ చూస్తుంటే. అప్పుడు నాకేమనిపించిందంటే, నేను కూడా ఇలాగ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ ఈ 70 డేస్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేస్తూ వచ్చాను. ఏంటి కారణం అంటే, ఇంట్లో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ చేయటం ఇష్టం లేదు. దానికి తోడు మనకి కెమెరా ఫియర్ ఉంది. కెమెరా ముందుకు వస్తే కరెక్ట్ గా మాటలు రావు. జనాల ముందు మాట్లాడాలంటే కెమెరాలో కష్టం. అలా ఇన్ని రోజులు గడిచిపోయింది. కానీ ఇన్ని రోజుల తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ గా లేదు. ఏదో చేయాలి, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ చేయాలి, వాళ్ళలాగా బ్లాగింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. అయితే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.